హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఫ్రెండ్స్ సాహిత్యానికి సంబంధించినటువంటి వీడియో చేయమని అడిగారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. విజయసేనం, కృష్ణ శతకం, కవి సార్వభౌమ ఛందస్సు అనేవి ఎవరి యొక్క అలభ్య రచనలు? ఆప్షన్స్ నన్నయ్య, ఎర్రన, తిక్కన, శ్రీనాథుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. విజయసేనం, కృష్ణ శతకం, కవి సార్వభౌమ ఛందస్సు అనేవి ఎవరి యొక్క అలభ్య రచనలు? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగులో మణి ప్రవాళ శైలి వాడిన తొలి కవి? ఆప్షన్స్ శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు, తిక్కన, ఎర్రన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగులో మణి ప్రవాళ శైలి వాడిన తొలి కవి? ఆన్సర్ పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్షోణిన్ నినుబోలు సత్కవుల్ లేరు ఈనాటి కాలమునన్ అని శ్రీనాథుణ్ణి పొగిడినది? ఆప్షన్స్ వెంకటరెడ్డి, భూపాల్ రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, చెన్నారెడ్డి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్షోణిన్ నినుబోలు సత్కవుల్ లేరు ఈనాటి కాలమునన్ అని శ్రీనాథుని పొగిడినది? ఆన్సర్ పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కవితాచార, ప్రత్యక్ష భృంగీశావతార, తత్వ విద్యా కలాపి అనేవి ఎవరి బిరుదులు? ఆప్షన్స్ పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, నన్నయ్య, ఎర్రన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కవితాచార, ప్రత్యక్ష భృంగీశావతార, తత్వ విద్యా కలాపి అనేవి ఎవరి బిరుదులు? ఆన్సర్ పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎర్రన కవి యొక్క కవితా శైలి? ఆప్షన్స్ కథాకథన శైలి, సూక్తి వైచిత్రి, శబ్ద వైచిత్రి, 2 మరియు 3. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎర్రన కవి యొక్క కవితా శైలి? ఆన్సర్ 2 మరియు 3, సూక్తి వైచిత్రి, శబ్ద వైచిత్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తిక్కన శిల్పంబు తెలుగు తోట అని అన్నవారు? ఆప్షన్స్ శంభుదాసు, విశ్వనాథ, పెదకోమటి వేమారెడ్డి, చక్రధరుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తిక్కన శిల్పంబు తెలుగు తోట అని అన్నవారు? ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ విశ్వనాథ. నెక్స్ట్ బిట్ చూద్దాం. నన్నయ్య భారతంలో తొలి శ్లోకం? ఆప్షన్స్ రాజకులైక భూషణ, శారద రాత్రులు, శ్రీవాణి గిరిజాక్షిరాయ, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నన్నయ్య భారతంలో తొలి శ్లోకం? ఆన్సర్ శ్రీవాణి గిరిజాక్షిరాయ. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీనాథుని ఏకైక స్వతంత్ర రచన? ఆప్షన్స్ హరవిలాసం, ధనుంజయ విజయం, నందనందన చరిత్ర, కాశీఖండం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శ్రీనాథుని ఏకైక స్వతంత్ర రచన? ఆన్సర్ హరవిలాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, త్రివిధ లింగాష్టకం, బసవోదాహరణం, వృషభాష్టకం మొదలైనవి ఎవరి యొక్క సంస్కృత కావ్యాలు? ఆప్షన్స్ ధూర్జటి, పాల్కురికి సోమనాథుడు, నన్నయ్య, శ్రీనాథుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, త్రివిధ లింగాష్టకం, బసవోదాహరణం, వృషభాష్టకం మొదలైనవి ఎవరి యొక్క సంస్కృత కావ్యాలు? ఆన్సర్ పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేవి ఎవరి బిరుదులు? ఆప్షన్స్ నన్నయ్య, తిక్కన, ఎర్రన, ధూర్జటి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేవి ఎవరి బిరుదులు? ఆన్సర్ ఎర్రన. నెక్స్ట్ బిట్ చూద్దాం. తిక్కన కవి యొక్క రచనా శిల్పం? ఆప్షన్స్ కథాకథనం, సజీవ పాత్ర సృష్టి, సూక్తి వైచిత్రి, శబ్ద వైచిత్రి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తిక్కన కవి యొక్క రచనా శిల్పం? ఆన్సర్
సజీవ పాత్ర సృష్టి. నెక్స్ట్ బిట్ చూద్దాం. శాలివాహన సప్తసతి, శృంగార నైషధం, హరవిలాసం, కాశీఖండం, పలనాటి వీరచరిత్ర, క్రీడాభిరామం అనేవి ఎవరి యొక్క రచనలు? ఆప్షన్స్ శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథుడు, పెద్దన, నన్నయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శాలివాహన సప్తసతి, శృంగార నైషధం, హరవిలాసం, కాశీఖండం, పలనాటి వీరచరిత్ర, క్రీడాభిరామం అనేవి ఎవరి యొక్క రచనలు? ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఆప్షన్స్ కొండవీటి రాజు, పెదకోమటి వేమారెడ్డి, ప్రోలయ వేమారెడ్డి, రాజరాజ నరేంద్రుడు, మనుమసిద్ధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నన్నయ్య ఏ శతాబ్దానికి చెందిన కవి? ఆప్షన్స్ 11వ, 12వ, 13వ, 14వ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నన్నయ్య ఏ శతాబ్దానికి చెందిన కవి? ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 11వ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కవి సర్పగారుడము, నీలకంఠేశ్వర శతకం, నృసింహ శతకం అనేవి ఎవరి అలభ్య రచనలు? ఆప్షన్స్ ధూర్జటి, నన్నయ్య, ఎర్రన, తిక్కన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కవి సర్పగారుడము, నీలకంఠేశ్వర శతకం, నృసింహ శతకం అనేవి ఎవరి అలభ్య రచనలు? ఆన్సర్ ఎర్రన. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగులో ద్విపద సాహిత్యానికి, దేశీ పురాణ ప్రక్రియకు, ఉదాహరణ కావ్యానికి, రగడ, గద్య, పంచక, శతక, అష్టక ప్రక్రియలకు ఆద్యుడు ఎవరు? ఆప్షన్ శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు, పెద్దన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగులో ద్విపద సాహిత్యానికి, దేశీ పురాణ ప్రక్రియకు, ఉదాహరణ కావ్యానికి, రగడ, గద్య, పంచక, శతక, అష్టక ప్రక్రియలకు ఆద్యుడు ఎవరు? ఆన్సర్ పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి? ఆప్షన్స్ కొండవీటి రాజు, పెదకోమటి వేమారెడ్డి, రాజరాజ నరేంద్రుడు, మనుమసిద్ధి, శ్రీకృష్ణదేవరాయలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి? నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రతి కామెంటు నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా బూస్టింగ్గా ఉంటుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ కొండవీటి రాజు, పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నన్నయ్య భారతంలో తొలి పద్యం. ఆప్షన్స్ శారదరాత్రులు, రాజకులైక భూషణ, శ్రీయన గౌరవ నాబరగు, స్ఫురధరుణాంశు రాగరుచి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నన్నయ్య భారతంలో తొలి పద్యం. ఆన్సర్ రాజకులైక భూషణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. తిక్కన కవి యొక్క కవితా రీతులు ఏవి? ఆప్షన్స్ నాటకీయత, రసాభ్యుచిత బంధము, విజయసేనం 1 మరియు 2. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తిక్కన కవి యొక్క కవితా రీతులు ఏవి? ఆన్సర్ 1 మరియు 2 నాటకీయత, రసాభ్యుచిత బంధము. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాల్కురికి సోమనాథుని యొక్క పద్య కావ్యాలు. ఏ అనుభవసారం, బి చతుర్వేదసారం, సి ధనుంజయ విజయం, డి చెన్నమల్లు సీసాలు. ఆప్షన్స్ ఏబి, బీసీ, బీసీడి, ఏబిడి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పాల్కురికి సోమనాథుని యొక్క పద్య కావ్యాలు. ఆన్సర్ ఏబిడి. అనుభవసారం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసాలు. ఇవి 3 కూడా పాల్కురికి సోమనాథుని యొక్క పద్య కావ్యాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్కాంద పురాణాంతర్గత కాశీఖండాన్ని కావ్యరూపంలో అనువదించినది. ఆప్షన్స్ పెద్దన, శ్రీనాథుడు, దూర్జటి, తిక్కన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్కాంద పురాణాంతర్గత కాశీఖండాన్ని కావ్యరూపంలో అనువదించినది ఎవరు? ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. హరిహరనాథ తత్వ సిద్ధాంత ప్రతిపాదకుడిగా ప్రసిద్ధి చెందిన కవి. ఆప్షన్స్ నన్నయ్య, తిక్కన, ఎర్రన, పెద్దన.
ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హరిహరనాథ తత్వ సిద్ధాంత ప్రతిపాదకుడిగా ప్రసిద్ధి చెందిన కవి. ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ బిట్ చూద్దాం. శిబి భృగతుంగ పర్వతంపై యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు అగ్ని శిబి గుణగణాలు పరీక్షించదలిచినప్పుడు అగ్ని ఏ రూపంలోకి మారాడు? ఆప్షన్స్ డేగ, పావురం, సర్పం, నెమలి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శిబి భృగతుంగ పర్వతంపై యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు అగ్ని శిబి గుణగణాలు పరీక్షించదలిచినప్పుడు అగ్ని ఏ రూపంలోకి మారాడు? ఆన్సర్ పావురం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తిక్కన అంకితం పుచ్చుకున్న గ్రంథం. ఆప్షన్స్ నిర్వచనోత్తర రామాయణం, మహాభారతం, దశకుమార చరిత్ర, ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తిక్కన అంకితం పుచ్చుకున్న గ్రంథం. ఆన్సర్ దశకుమార చరిత్ర. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీనాథునికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఇచ్చిన వారు? ఆప్షన్స్ ప్రోయల వేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, ప్రౌఢదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శ్రీనాథునికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఇచ్చిన వారు? ఆన్సర్ ప్రౌఢదేవరాయలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, త్రివిధ లింగాష్టకం, బసవోదాహరణం, వృషభాష్టకం అనేవి పాల్కురికి సోమనాథుని యొక్క ఏ కావ్యాలు? ఆప్షన్స్ పద్య కావ్యాలు, చిన్న కావ్యాలు, ద్విపద కావ్యాలు, సంస్కృత కావ్యాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, త్రివిధ లింగాష్టకం, బసవోదాహరణం, వృషభాష్టకం అనేవి పాల్కురికి సోమనాథుని యొక్క ఏ కావ్యాలు? ఆన్సర్ సంస్కృత కావ్యాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్వేచ్ఛానువాదం అనునది ఎవరి అనువాద పద్ధతి? ఆప్షన్స్ నన్నయ్య, తిక్కన, ఎర్రన, దూర్జటి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్వేచ్ఛానువాదం అనునది ఎవరి అనువాద పద్ధతి? ఆన్సర్ నన్నయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎర్రన తన రచనలో మొదటి పద్యం ఏది? ఆప్షన్స్ రాజకులైక భూషణ, శారద రాత్రులు, స్ఫురద రుణాంశు రాగరుచి, శ్రీవాణి గిరిజాచిరాయ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎర్రన తన రచనలో మొదటి పద్యం ఏది? ఆన్సర్ స్ఫురద రుణాంశు రాగరుచి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.